నంద్యాల జిల్లా వెలుగొండలో సిహెచ్సి హాస్పిటల్ ఉందా? లక్షల ఖర్చుతో ఎక్స్రే మిషన్ కొనుగోలు, పరదాల చాటున దాగుడు మూతలు. ఎక్స్రే మిషన్ పని చేయకపోవడంతో ఆ ఉద్యోగులతో ఓపీ టికెట్లు రాపిస్తున్న మెడికల్ ఆఫీసర్లు. లక్షల్లో జీతాలు, అదనంగా ట్రైబల్ అలవెన్స్, స్పెషలిస్ట్ అలవెన్స్ తీసుకుంటున్న డాక్టర్లు. ప్రజలకు వైద్యం అందించే ఆపరేషన్ థియేటర్లు మూసివేత. ఆపరేషన్ థియేటర్ ఉన్నా ఆపరేషన్ చేయకుండా ప్రజలకు వైద్యం శూన్యం. ఆపరేషన్ థియేటర్ మూసివేతతో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ను కట్లు కట్టడానికి విధులు నిర్వహిస్తున్న వైనం. మరి డాక్టర్లతో ఏ పని చేయిస్తున్నారో? కట్లు కట్టడానికి విధుల్లో ఉన్న ఉద్యోగులు జీడీఏ, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ ఎక్కడా? చిన్నపాటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను భయాందోళనకు గురి చేసి పనులు చేయించుకుంటున్న ఆఫీసర్లు. అధికారులు తనిఖీలు చేసినా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న మెడికల్ ఆఫీసర్లు. ట్రైబల్ ప్రాంతమైన సిహెచ్సి వెలుగొండ హాస్పిటల్లో పట్టించుకునే నాదుడే కరువయ్యాడా? ఎక్స్రే మిషన్ పని చేయకపోవడంతో ఆ ఉద్యోగులతో ఓపీ టికెట్లు రాపిస్తున్న మెడికల్ ఆఫీసర్లు. ఆపరేషన్ థియేటర్ మూసివేతతో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ను కట్లు కట్టడానికి విధులు నిర్వహిస్తున్న వైనం. మరి డాక్టర్లతో ఏ పని చేయిస్తున్నారో? నేను అడిగాను సార్ని రిక్వెస్ట్గా, సార్ నేను అన్ని డ్యూటీలకు వేయండి అంటే వినట్లేదు డిడిఓ గారు. నేను చెప్పేది ఏది వినట్లేదు. నేను ఏమన్నా చెప్పడానికి పోతే నన్ను డిడిఓ గారు కసరించుకుంటున్నాడు. లేదు నువ్వు వద్దు అనేటట్టు చెప్తున్నాడు. ఏమన్నా నాకు చెప్పని పోతే కూడా అసలు కసరించుకుంటాడు, గట్టిగా చెప్తున్నాడు. సార్ నాకు ఏదైనా కానీ అవు మెల్లగానే చెప్పేది. ఏమన్నా అంటే పని రాదు, పని తెలియదు అంటున్నారు. ఇంకోటి వచ్చేసి ఒక స్టాఫ్ నర్సు డ్యూటీ సెలవు పెట్టినారంటే నాకు ఆ స్టాఫ్ నర్సు డ్యూటీ నేను చేయాల్సిందే అంటున్నారు. నాకు బలవంతంగా చేపిస్తున్నారు. ఇప్పుడు మాధవేని స్టాఫ్ నర్స్ ఉన్నారు, ఎన్సిడి స్టాఫ్. ఆ పాప సెలవు పెట్టినప్పుడు ఈసీజీ, బీపీ, ఎస్పీఓ అన్నీ టెంపరేచర్ అన్నీ నేనే చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ఇంకా గట్టిగా చెప్తున్నాను. ఏదైనా నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు నేను చెప్తే నన్ను వెళ్ళిపోమ్మా, మాట్లాడకు, ఇంకా గట్టిగా చెప్తున్నారు మా డిడిఓ గారు. వేణుగోపాలకృష్ణుడు డిడిఓ గారు. నేను ఒక రిక్వెస్ట్ చేశాను సార్, నాకు పెద్ద ఇంజూరీ వచ్చింది, అది చేసిన నాకు ఒక హెల్ప్, జీడీఐకి ఒక హెల్ప్ కావాలన్నాను. అంటే దానికి లేదు ఖచ్చితంగా నువ్వే చేయాలి, నువ్వే ఉండాలి అన్నట్టు చెప్తున్నారు. ఏ డాక్టర్ లేకుండానే, స్టాఫ్ నర్స్ లేకుండానే నేనే ఉండాలి. జనరల్ సర్జన్ మైనారిటీ పెట్టుకున్నప్పుడు చిన్న చిన్న మైనారిటీస్ ఉంటాయి కదా, చిన్న చిన్న మైనారిటీస్ సర్జన్స్ పెట్టుకున్నప్పుడు ఒక స్టాఫ్ నర్స్ ఉండాలా, ఒక డాక్టర్ సర్జన్ ఉండాలా, ఓటీ అసిస్టెంట్ నేను ఉండాలా. స్టాఫ్ నర్స్ లేకుండా నేనే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పెట్టి మళ్ళీ స్టాఫ్ నర్స్ లేని చోట నేనే అసిస్ట్ చేయాలా అంటున్నారు. నేను అసిస్ట్ చేసినప్పుడు నాకు తెలియదు ఆ పని తెలియనప్పుడు నేను ఏదన్నా రాంగ్ పట్టుకున్నాడంటే ఇంకా గట్టిగా మాట్లాడుతున్నాను. నీకు పని రాదు, నువ్వు వేస్ట్ అన్నట్టు చెప్తున్నారు సార్ మా డిడిఓ గారు. నేను చెయ్యని పని నాతో చేపిస్తున్నారు బలవంతంగా. లేదు అంటే ఇంటికి పో, లేకపోతే సరెండర్ చేస్తాను, లేకపోతే నీకు ఇట్లా భయపడిస్తున్నారు సార్. నేను చిన్న ఉద్యోగం కదా సార్, చాలా వాళ్ళు చెప్పినట్టే చేయాల్సి వస్తుంది సార్. నాకు కూడా ఉంటాయి కదా సార్, నా డ్యూటీ వేరు, నేను వేరే పని చేయాలంటే నాకు కూడా కష్టమే కదా సార్. 6 మెంబర్స్ జీడీఏ పెట్టుకొని జీడీఏలు ఒక్కరు కదా కట్లకు రావట్లేదు. వాళ్ళు వచ్చి 2.5 3 years అవుతుంది. నేను వాళ్ళు ఒకే రోజు జాయిన్ అయినాం సార్. 3 years నుంచి వాళ్ళు జీడీ అనే వాళ్ళు ఒక్క కట్లు కూడా కట్టడం లేదు. ఓటీ ఉన్నప్పుడు మధ్యాహ్నం ఓటీ పెట్టుకోమంటారు, పొద్దున కూడా డ్రెస్సింగ్ చేయమంటారు. ఇది ఎంతవరకు న్యాయం సార్? వాష్రూమ్స్ ప్రాబ్లం ఉన్నాయి సార్ మాకు మెయిన్గా. రిమైనింగ్ మాకు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి సపరేట్ రూమ్ లేదు సార్. ఇది ఎమర్జెన్సీ మాత్రం కన్ఫర్మ్ అంటారు సార్. ఇది ఎమర్జెన్సీ క్యాజువాలిటీ సార్. ప్రజెంట్ మేము అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అంటే మాకు అన్నిటికీ ఇబ్బందే కదా. స్టాఫ్కి లేడీస్ స్టాఫ్కి సపరేట్గా ఒక రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తే విత్ వాష్రూమ్స్ మాకు కొంచెం ఫెసిలిటీ బాగుంటుంది సార్. ఏమంటే లేడీస్కి ఎమర్జెన్సీ ఏదైనా ఉంటుంది, అట్లాంటివన్నీ మేము ప్రతిదీ చెప్పాలంటే కూడా చెప్పలేము కదా సార్. డిడిఓ గారికి చాలా టైమ్స్ చెప్పాను సార్, కానీ మా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు. మాకు సపరేట్ రూమ్ లేదు. సో దీని మీద మాకు ఏదైనా న్యాయం జరగాలని అనుకుంటున్నాం. మాకు మామూలుగా 6 రోజులకు ఒక ఆఫ్ వస్తుంది సార్, కానీ మాకు ఆఫ్ అంటూ మేము 6 రోజులకు ఇవ్వకుండా 10 రోజులు అట్లా అయినా కూడా మాకు లీవ్లు అసలు ఇవ్వటం లేదు సార్. మేము ఏదైనా అవసరం ఉంటే
లాస్ అయిపోయి అట్లా పెట్టుకొని వెళ్ళిపోతున్నాం, కానీ మాకైతే సరైన టైంకి ఆఫ్లు అయితే అందట్లేదు సార్. డ్రెస్ చేంజింగ్కు మెయిన్ మాకు రూమ్ కావాలి సార్ ఖచ్చితంగా. టైంకి ఆఫ్ అడిగితే కూడా ఇవ్వరు సార్ డీడీఓ సార్. దయచేసి ఆయన చర్యలు న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం